హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా 10 నుంచి 15 నిమిషాల్లోపే హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇది మనం ఉప్మా చేస్తూ ఉంటాం కదండి, సుజీ రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వను 1 కప్పు తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. కొంచెం పులిసిన పెరుగు వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత అదే కప్పుతో 3/4 కప్పు వరకు నీళ్ళని పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. మనం బొంబాయి రవ్వ వేసాం కదండి, కొంచెం ఉండలు కడుతుంది. ఉండలేమి లేకుండా ఇలా గరిటతో ప్రెస్ చేసుకుంటూ మనం అంతా కూడా పెరుగులో ఈ రవ్వ కలిసే విధంగా చక్కగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అలాంటివి ఇంట్లో లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ని తయారు చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా అండి. అలాగే టిఫిన్ బాక్స్లోకైనా లంచ్ బాక్స్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి. మనకి రవ్వ అనేది చక్కగా పెరుగులో నానిపోయి ఉంటుంది. ఒకసారి గరిటె తీసుకొని బాగా ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. మనకి 1 కప్పు రవ్వకి 1 కప్పు పెరుగు అయితే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మీరు ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఆయిలే వేసాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. పోపు దినుసులు అనేవి కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇంకా ఇందులో మనం కారం ఏమి యాడ్ చేయమండి, మీ కారానికి సరిపోను ఈ పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు పచ్చిమిర్చి తినరు అనుకుంటే ఇందులో పచ్చిమిర్చి ప్లేస్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారమైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి 2 కూడా బాగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసేసుకోండి. ఈ కరివేపాకును కూడా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఒక అరకప్పు వరకు క్యాప్సికమ్ వేసుకుంటున్నానండి. మీరు ఇవే కాదు మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో వాటన్నిటిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాబేజ్, క్యాప్సికమ్ అలాగే ఒక పెద్ద క్యారెట్ని ఇలా తురుముకొని వేస్తున్నానండి. ఇలా ఒక క్యారెట్ తురుము కూడా వేసేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి పచ్చివాసన లేకుండా ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను క్యాబేజ్, క్యాప్సికమ్ అలాగే క్యారెట్ మాత్రమే వేశాను. మీరు కావాలనుకుంటే ఇందులో టమాటా ముక్కలు యాడ్ చేసుకోవచ్చు, అలాగే బఠానీ ఉంటుంది కదండి వాటిని వేసుకోవచ్చు, లేదా క్యాలీఫ్లవర్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చండి. మీ దగ్గర ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటిని కట్ చేసుకొని వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి మీరు కూడా. ఇలా హై ఫ్లేమ్లో పచ్చిదనం పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. ఈ ఉప్పు పసుపు ముక్కలకు అంతా కూడా బాగా పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 3 నిమిషాల సేపు బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే కనుక మాడతాయండి. మాడిని అంటే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 3 నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా ఈ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది కొంచెం చల్లారాలి. ఇది ఒక 2 నిమిషాల సేపు పక్కన పెట్టేయండి. కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న రవ్వ ఉంది కదండి, దీన్ని ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కర్రీ ఉంది కదండి, ఇది ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంతమంది పిల్లలు క్యాబేజ్ అలాగే క్యారెట్ తినడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళ కోసం ఇలా ట్రై చేసి పెట్టండి. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ తినని పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి. ఇలా కర్రీ అంతా కూడా రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ రవ్వలో కర్రీ అంతా కూడా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు సాల్ట్ అనేది చూసుకోండి. మనం రవ్వలో వేసాము, తర్వాత కర్రీలో వేసాము కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీకు సరిపోకపోతే కొంచెం సాల్ట్ అనేది చూసి వేసుకోండి.
చూడండి ఈ కర్రీ అంతా కూడా రవ్వలో బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. మనకి బ్యాటర్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ప్యాన్ వేడైన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇలా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం కలుపుకున్న ఈ మిశ్రమం ఉంది కదండి, దీన్ని కొంచెం ఒక 3 గంటల వరకు పిండిని అయితే వేసేసుకోవాలి. ఇవి కొంచెం మందంగా ఉంటే బాగుంటాయండి. లేదు మీకు పలచగా కావాలి అనుకుంటే కనుక కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పలచగా చేసి మీరు పలచగా దోశలైనా కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం మందంగా ఊతప్పం లాగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటాయండి. ఇలా ఒక 3 గరిటెల వరకు పిండి అనేది వేసుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడే మనకి లోపల వరకు కూడా చక్కగా కుక్ అవుతుందండి. లేదంటే పైన కలర్ మారుతుంది కానీ లోపల అంతా కూడా పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు తిప్పిన తర్వాత ఇంకా మూత పెట్టాల్సిన పని లేదండి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కూడా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి లోపల వరకు కూడా చక్కగా కుక్ అవుతుందండి. అదొకటి గమనించుకోవాలి మీరు. లేదంటే కనుక లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. ఇదే విధంగా మనం కలుపుకున్న పిండి అంతటిని కూడా ఇదే విధంగా అయితే ఊతప్పంలా వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా ఇందులోకి చట్నీ కానీ ఏం అవసరం ఉండదు. చక్కగా ఒట్టిగానే అలా తినేయొచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా లేదా లంచ్ బాక్స్లోకైనా లేదా నైట్ డిన్నర్లోకైనా కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి. ఇంట్లో టిఫిన్ పిండి ఏం లేనప్పుడు చక్కగా ఇలా 1 కప్పు బొంబాయి రవ్వతో ఈ హెల్దీ రెసిపీ తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.